హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఈరోజు నా లంచ్ అయితే ఫ్రైడ్ రైస్, పక్కన ఉన్న పచ్చిమిర్చి కూడా అనుకుంటున్నారా ఇది కాదు. నిన్నటి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఆ పచ్చిమిర్చి ఎందుకు అనేది. మా వ్యాపారం అన్నమాట, చిన్నపాటి వ్యాపారం. అండ్ ఇక్కడ ఫ్రైడ్ రైస్తో పాటు ఉల్లిగడ్డ నిమ్మకాయ వేసుకున్నాం. నైట్ చేసాం కాబట్టి ఒక పని తప్పింది పొద్దున. అండ్ ఇవి అయితే 3-4 గంటలు రేషన్ షాప్లో లైన్లో నిలబడి బియ్యము, సబ్బులు, ఉప్పులు తీసుకొచ్చాను అనమాట. మార్నింగ్ 9:30కి వెళ్తే ఈ టైం అయింది వచ్చేవరకు 12:30కి వచ్చాను అనమాట. చాలా చాలా అలసిపోయి ఫుల్ ఆకలి అవుతుంది. ఈరోజే నేను పని కూడా తొందరగా వేసుకున్నాను అనమాట. మంచిగా తొందరగా పని చేసుకొని తొందరగా తినేసి మంచిగా రెస్ట్ తీసుకుందామని. అంతే రివర్స్ అయ్యి తారుమారు అయిపోయింది. పర్వాలేదు, నేను డైలీ అయితే నేను తినేదాకా 4:30, మినిమం 3:30 అయ్యేది. దానికంటే ఇది బెటరే. కాకపోతే రేషన్ షాప్లో చాలా టైం వేస్ట్ అయిపోయింది. అక్కడ చాలా మంది ఉన్నారు, అంటే లోడ్ చాలా తక్కువ ఉంది, మంది ఎక్కువ ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. చాలామంది లైన్లో నిలబడ్డారు. ఉల్లిగడ్డ తింటా ఉంటే బాగుంది, కానీ దీంట్లో టేస్టింగ్ సాల్ట్ అనేది నాకు నచ్చదు. మా ఇంట్లో టేస్టింగ్ సాల్ట్ లేనిది తినరు. అండ్ ఇక్కడ ఉన్న సరుకు తీసుకొని మనం వెళ్ళాలన్నమాట వ్యాపారానికి. దాని గురించి రెడీ అవుతున్నా. ఇక్కడ పొద్దున్నే స్వెటర్ అయితే పిండేసిన. వారంలో 3 రోజులు వెళ్తున్నాము వ్యాపారానికి. దానివల్ల స్వెటర్గా దుమ్ము అవుతుంది. ఫస్ట్ అయితే స్వెటర్ ఆరిపోయింది, వేసుకున్నా. ఇంకా మిగతా అన్ని బట్టలు తీసేసి ఆరని బట్టలు అన్నీ ఇటు సైడ్ వేసేసి వెళ్ళిపోతే ఇంకా పైనుంచి నీళ్లు పడినా ఏం పడినా టెన్షన్ ఉండదన్నమాట. ఇంకా మా గాయత్రి రాగానే వెళ్ళాలి. నేనైతే వెళ్ళలేదు ఈరోజు. నాకు ఇంట్లో చాలా పనులు. ఇంకా లంచ్ చేసేసి పడుకున్నాను అనమాట. కొంతసేపు పడుకున్నా, వీడియో ఎడిటింగ్ చేసుకున్నా. ఇంకా నా పనులు ఉంటాయి కదా. బట్టలు తీస్తూ ఉంటేనే మా గాయత్రి వచ్చినట్టు అనిపించింది నాకు. కొన్ని పాయింట్లు అయితే ఆరలేదు, బట్టలు తొందరనే పిండేసిన. కానీ పర్వాలేదు, ఇప్పుడు ఈ టైం 3:30 అవుతుంది. 4 అనుకోండి, 4:10 ఏమవుతుంది. అప్పటి వరకు బాగానే ఆరినాయి, పొద్దున్నే ఆరేసిన కాబట్టి. అలా ఉన్న అన్ని పాయింట్లన్నీ వేసేస్తున్నా. మన సేఫ్ శారీ అనమాట ఇది. దీన్ని కూడా పిండుతూ ఉంటా అప్పుడప్పుడు, లేదంటే దుమ్ము అయిపోతుంది. ఇది కూడా స్వెటర్ వేసుకొని, సాక్స్లు వేసుకొని, చెవులకు టోపీ పెట్టుకున్నా కూడా బయట బీభత్సంగా వణుకుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. బయట వచ్చేసింది మా గాయత్రి. ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం మేము కూడా. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతున్నాం, విపరీతంగా టైర్డ్ అయిపోతున్నాం. మాకైతే జ్వరాలు కూడా వచ్చేసినాయి తట్టుకోలేక అందరికీ, మా ముగ్గురికి. ఇంకా డైలీ ట్యాబ్లెట్లు వేసుకోవడము. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ట్యాబ్లెట్ వేసుకోవడం వస్తాయి అనుకుంటా. డైలీ ట్యాబ్లెట్లు. అండ్ ఈ బట్టల కొండ పొద్దున్న చూపించిన కదా, ఇది పెరిగిందనమాట. ఇంకా పెరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి మీరు. అండ్ మా తీసుకెళ్ళే సామాన్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఒక దాంట్లో అయితే ఆకుకూరలు, నిమ్మకాయలు, ఇంకో దాంట్లో వాటర్ బాటిల్, ఇంకా వెయిట్ మిషన్ అంటే తక్కిడ, దీంట్లో జ్యువెలరీస్, ఇవే తీసుకొని మేమైతే బస్సులో వెళ్ళామన్నమాట. ఇంకా శారీస్ ఏం తీసుకెళ్ళలేదు. కొల్లూరు మన దగ్గర కూడా బజార్ ఉంది అని అంటే వెళ్ళాం. ఇంకా మరి ఇంత వేస్ట్ అయితే కష్టం కదా, ఇంత మిగిలితే. మనకి ఇంట్లోకైతే దీంట్లో సగం మిగిలినా పర్వాలేదు, మరి ఒక 30% అంత మిగిలింది. అప్పటికే కొన్ని బాగానే పోయినాయిలేండి. క్యాలీఫ్లవర్ పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇవైతే నైట్కి కావాల్సినవి బియ్యము, వంకాయలు అంతకుముందు రోజు ఫ్రీగానే దొరికినాయిలేండి. అయితే వచ్చేవరకు కట్ చేసి పెట్టామన్నా, ఎవరు కట్ చేయలేదు. వచ్చినాక కటింగ్ అయినాయి. బియ్యం ఏరడము, వంకాయలు కట్ చేయడము.
అక్కడ వీడియో తీద్దాం అనుకున్నా కానీ బస్సులోది వెళ్ళేది వచ్చేది కానీ మర్చిపోయాను అనమాట. మేమే లగేజ్ మొత్తం మోసుకొని రావాలి, మోసుకొని పోవాలి, ఇంకా వీడియో మీద ఇంట్రెస్ట్ లేదు. అండ్ అక్కడ పక్కన అయితే మిగిలిన కూరగాయలు ఉన్నాయి. ఈ వంకాయలు ఒక ముందు రోజే మాకు మా పక్కన ఉంటారు కదా వేరే వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, ఇంకా వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట ఫ్రీగానే. బాగున్నాయి. గ్రీన్ వంకాయలు బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఏ వంకాయలు కూడా బాగుంటాయి వండే విధానం బట్టి. అండ్ ఇక్కడ రంగరంగ కొన్ని ఇంట్లోకి కావాల్సినవి తీసుకొచ్చాము. పసుపు ఒకటి, సరఫ్ ఒకటి, ఆయిల్ ఒకటి, చక్కెర, ఇంకేమేమో చిన్న చిన్నవి లేకుండే, కాఫీ, అవన్నీ. నేను అప్పుడప్పుడు కాఫీ కూడా తాగుతూ ఉంటా. ఇంకా కిచెన్లో రాగానే అన్నీ సదురుకుంటాను అనమాట. గిన్నెలు అన్నీ అన్నీ కడిగేసి పెట్టుకుంటే బెటరు. పొద్దున్నే మళ్ళీ చేసుకోవాలంటే ఇప్పుడైనా నేనే చేయాలి, పొద్దునైనా నేనే చేయాలి. ఎందుకు వచ్చిన కష్టం బాధ అని వీలైనంత అంతా చేసేసుకుంటా ఒకరోజు ముందే. దొండకాయ కర్రీ ఉంది కొంచెము, పొద్దున్న 5:30-6 గంటలకు వేడి చేసిన. ఇంకా చలికాలం కాబట్టి బయట పెట్టినా ఉంటుంది. ఎండాకాలం అయితే ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇంకా నైట్ తినకుండా వేడి చేసి పెట్టాలి, లేదంటే చల్లగానే ఫ్రిడ్జ్లో పెడితే బెటర్ అనమాట. ఇంకా మేము లేము కాబట్టి అది బయటనే ఉంది. ఇంకా మా గాయత్రి బాక్స్లో కడుక్కుంటుంది. మెంతం కూర మిగిలిందన్నా కదా, ఇదైతే ఒక 5 కట్టలు 5-6 కట్టలు మెంతం కూర తెంపేసిన. మెంతం కూర, టమాటా, వంకాయ కర్రీ చేసిన అనమాట. గట్టిగా చేసిన, చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు అయిపోయింది ఇట్లా గట్టిగా కర్రీలు చేసుకొని తిని. ఎలాగో వంకాయలు ఫ్రీగానే దొరికినాయి, ఇంకా మెంతం కూర కూడా ఫ్రెష్గా ఉంది మందే అన్నట్టు మంచిగా చేసిన. కాకపోతే నైట్ చేసిన దానికన్నా మార్నింగే బాగుంది. నైట్ కొంచెం ఉడకలేదు, ఎందుకంటే ఉప్పు నీళ్ళలో ఎక్కువసేపు ఉండడం వల్ల ఉడకలేదు. పొద్దునకి కావాల్సినవి బియ్యం కూడా రెడీ అయిపోయినాయి. ఎక్స్ట్రా ఏరి పెట్టుకున్నాం అనమాట. పనిలో పని అని కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ వేస్తే ఉడికేదేమో, వేసాను అప్పటికే కొంచెం, కానీ సరిపోలేదు దానికి, ఇంకొంచెం వేస్తే బాగా అయ్యేది. మా ఫేస్లు చూసినే అర్థమవుతుంది మీకు. చాలా 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 టైర్డ్ అయిపోయినాం. మొత్తం గాలికి, నిద్ర లేక, ఆ టెన్షన్కి కళ్ళు మొత్తం ఎర్రగా, ఫేస్ మొత్తం వాసిపోయింది అనమాట. అందరిది అదే పరిస్థితి ఇంట్లో. ఏం చేద్దాం, ఏదో